హైకోర్టును విభజించడం ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్లతో తెలంగాణ లాయర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. నిరసనలో భాగంగా చలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. దీంతో కోర్టు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, చలో హైకోర్టుకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు, జరిపి తీరుతామని లాయర్లు అంటున్నట్లుగా సమాచారం. అసలు కోర్టు దగ్గర ఎలాంటి సీన్ ఉంది, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అది ఏదైతే ఈ నెల 6 నుంచి కూడా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఏదైతే హైకోర్టు విభజన కావచ్చు, న్యాయమూర్తుల ప్రమోషన్లు కావచ్చు, ఇక ప్రొవిజనల్ ఆప్షన్ లీస్ట్ కు సంబంధించి మొత్తం ఈ 3 డిమాండ్ల పైన కూడా ఆందోళన చేస్తూ వస్తుంది. అయితే ఈ రోజు 13న ఈ చలో హైకోర్టు ఇక తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించిన న్యాయవాదులంతా కూడా హైకోర్టు తరలి రావాలి. అయితే ప్రతిరోజు నుంచి గత వారం రోజులుగా ప్రతి హైకోర్టులో కూడా ఎక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా న్యాయ వ్యవస్థను స్తంభింపజేశారు. ఎక్కడ కూడా ఏ ఒక్క జడ్జి కూడా కోర్టు హాల్లోకి వెళ్లకుండా రోడ్ల మీద అడ్డుకుంటున్న పరిస్థితి, ఇక ఎక్కడ కూడా కేసులు కొనసాగిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం. అయితే ఏదైతే ఈ రోజు చలో హైకోర్టు పిలుపునివ్వడం జరిగిందో దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ముందస్తుగానే ఎలాంటి అనుమతులు లేవు. 144 సెక్షన్ ఇక్కడ కొనసాగుతుంది. ఇప్పటికే భారీగా భద్రతను హైకోర్టు పరిసర ప్రాంతాలు చుట్టూ అన్ని గేట్ల ప్రధాన ద్వారాలన్నీ కూడా పూర్తిగా పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అయితే న్యాయమూర్తులు ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఖచ్చితంగా మన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా తెలంగాణ 10 జిల్లాల నుంచి అన్ని కోర్టుల నుంచి కూడా న్యాయవాదులు పెద్ద ఎత్తున హైకోర్టు తరలి వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుకునేందుకు పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో విధులను అడ్డుకొని తీర్తాం, తమ న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని ప్రస్తుతం ఇప్పటికే చాలా మంది న్యాయవాదులు తరలి వచ్చారు. అయితే ముందస్తు అరెస్టు కూడా ఎవరైతే హైకోర్టు లోపలికి అడ్డుకోకుండా లేదా ఆందోళన కార్యక్రమాలు చేపడతారో, ఎవరైతే దిష్టి బొమ్మలు దగ్ధం చేసేందుకు కూడా ఎవరైతే హైకోర్టు అడ్డుకుంటారని భావిస్తున్నటువంటి వ్యక్తుల ప్రజాప్రతినిధుల దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే గుర్తించి అరెస్టులు చేసేందుకు కూడా ఇప్పటికే ఇటు టాస్క్ ఫోర్స్ టీమ్ తో పాటు షాడో టీంలు కూడా రంగంలో దిగాయి. ఇక సౌత్ జోన్ పోలీసులు ఇక హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసులు భారీగా ప్రధానమైన డిమాండ్లకు సంబంధించి కూడా ఈ ప్రధానంగా తెలంగాణ న్యాయవాది చేసి ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా ఏంటంటే ఏదైతే ఇప్పటికైతే శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ ఇప్పటికే 2 కూడా తరలి వెళ్లిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా కేవలం న్యాయ వ్యవస్థ మాత్రం మిగిలి ఉంది. కానీ రీసెంట్ గా ఏదైతే ప్రొవిజనల్ ఆప్షన్ లీస్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారంగా మొత్తం కూడా తెలంగాణ కోర్టుల్లో కూడా పూర్తిగా ఆంధ్ర న్యాయవాదులే వస్తున్నారు. తెలంగాణకు మరొకసారి అన్యాయం జరుగుతుందని ప్రధాన డిమాండ్ పెట్టుకోవడం జరిగింది. ఇక హైకోర్టు విభజన సంబంధించి దాదాపు రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఏమాత్రం విభజన కోసం ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఖచ్చితంగా హైకోర్టును విభజించాలని చెప్తున్న నేపథ్యం 2 డిమాండ్లు ప్రధానంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ రోజు పరిస్థితులు మాత్రం వీళ్ళు అడ్డుకుంటామని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అనుమతి లేదంటున్నారు. కానీ ఎలాంటి పరిస్థితులు మరి కాసేపట్లో 10 గంటల 10:30 ప్రాంతంలో కోర్టు ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత అడ్వకేట్ జేఏసీ ఏ విధంగా అడ్డుకుంటుందో చూడాలి. మరి పోలీసులు మాత్రం పూర్తిగా అరెస్టులు చేసే సిద్ధమయ్యారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.